హలో ఫ్రెండ్స్, మీ ఛానల్లో మీ ఓన్ కంటెంట్ ఉన్న, మీ జెన్యూన్ వీడియోస్ ఉన్నా కూడాను ఇప్పుడు ఛానల్స్ అన్నది టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అది ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా మీకు చెప్పబోతున్నాను. అలాగే ఈ ఛానల్స్ అన్నది మెయిన్‌లీ ఎలా ఎందువల్ల టెర్మినేట్ అవుతున్నాయి? దీనికి వన్ ఆఫ్ ద రీజన్ టెక్ సంబంధించిన వీడియోస్ వల్ల కూడా ఉందండి. అది ఏంటి? అసలేంటి అన్నది కూడా నేనిప్పుడు కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా అలర్ట్ అవుతారన్నమాట. సో, ఇప్పుడు లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌లోకైతే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, యూట్యూబ్ అన్నది ఇప్పుడు ఒక పాలిసీనైతే బాగా స్ట్రిక్ట్‌గా తీసుకుందండి. అదేంటి అంటే సర్కమ్వెన్షన్. ఇది సర్కమ్వెన్షన్ అన్నది ఇదేమి కొత్తగా వచ్చిన పాలిసీ అయితే కాదండి. ఇది ఓల్డ్ పాలిసీయే, కానీ అంతగా అది ఎఫెక్ట్ అవ్వలేదు అప్పుడు. కానీ ఇప్పుడైతే యూట్యూబ్ అన్నిట్లోని కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈ పాలిసీని కూడా కొంచెం స్ట్రిక్ట్ చేసిందనమాట. అసలు ఈ సర్కమ్వెన్షన్ అంటే ఏంటి? అంటే అడ్డదారులు. అడ్డదారులని వెతుక్కోవడం. అంటే లైక్ ఇప్పుడు చూడండి, చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్‌లోనే మీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అదే మొబైల్‌లో డిఫరెంట్ మెయిల్ ఐడీస్‌తో మీకు ఇంకొన్ని ఛానల్స్ ఉండొచ్చు. ఓకే. సో, ఆ ఛానల్స్ అంటే ఇందులో రాకపోతే అందులో వస్తదిలే, అందులో రాకపోతే ఇంకొక దాంట్లో వస్తదిలే అని చాలా ఛానల్స్‌ని క్రియేట్ చేసుంటారు. సో, చేసి మిస్‌లీడ్ చేసుకుంటూ లైక్ ఈ ఛానల్‌లో కాకపోతే ఆ ఛానల్, ఆ ఛానల్‌లో కాకపోతే ఈ ఛానల్ అని చెప్పేసి మీరు చేస్తూ ఉంటుండరు. సో, ఏంటి అంటే ఈ సర్కమ్వెన్షన్ అన్న పాలిసీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక్క వీడియో ఏదో ఒక ఛానల్ నుంచి, అంటే మీ మొబైల్‌లో ఉన్న ఏదో ఒక ఛానల్ నుంచి ఒక్కటైనా సరే టర్మినేట్ అయ్యింది అంటే, బ్యాన్ చేసింది అంటే కంప్లీట్‌లీ మీకు ఆ మొబైల్‌లో ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా టర్మినేట్ అయిపోతాయి. సో, ఇట్స్ ఎ స్ట్రిక్ట్ ఆర్డర్ అనమాట. సో, మీరు చేసేటప్పుడు ప్రతి ఒక్క వీడియోని చాలా జాగ్రత్తగా అయితే చేయండి. ఈ మధ్యన మనకి యూట్యూబ్ చెప్పింది జెన్యూన్ అండ్ ఓన్ కంటెంట్ ఉండాలని. లైక్ మీ ఫేస్‌ని చూపించాలి, లేదా మీ వాయిస్‌ని రిప్రజెంట్ చేయాలి. అలా అని చెప్పేసి మీకు చాలా అయితే రూల్స్ అయితే పెట్టింది కదా! ఇది ఎందుకు పెట్టిందంటే ఇదొక మెయిన్ రీజన్ మాట. అంటే ఇప్పుడు ఏంటయిందంటే, ఇంతకుముందు ఏఐకిని, యూట్యూబ్‌కి పడేది కాదండి. అంటే లైక్ ఏఐ వీడియోస్‌తో ఎక్కువ మంది చేసి ఎర్న్ చేసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఏఐ వీడియోస్‌ని అలా చేసింది. కానీ ఇప్పుడు కొంచెం ఏఐ అండ్ యూట్యూబ్ కొంచెం ఫ్రెండ్స్ అయ్యాయన్నమాట. ఆ ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు ఏఐతో యూట్యూబ్ చేతులు కలిపింది. సో, అందుకోసమే ఈ ఏఐని యూజ్ చేసుకొని యూట్యూబ్ అన్నది ఫిల్టర్ చేయడం మొదలుపెట్టిందనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐ వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే వీడియోస్ చేస్తున్నారో ఫేస్ టు ఫేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేస్తున్నాను కదా! ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేసినప్పుడు ఏఐ అన్నది మన ఫేస్‌ని రికగ్నైజ్ చేసి ఉంచుకుంటుంది. అలాగే నా వాయిస్‌ని కూడా రికగ్నైజ్ చేసుకొని ఉంచుకుంటుంది. సో, అదొక దాంట్లో డేటాలో పెట్టేసుకొని ఉంచుకుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఒక ఛానల్ ఏదో ఒకటి టర్మినేట్ చేసింది అనుకుందాం. సో, దాన్ని చేయడం వల్ల మిగిలిన ఛానల్స్ అన్నవి కూడా టర్మినేట్ అయిపోతాయి అన్నాను కదా! సరే పోతే పోనీ, ఈ ఛానల్ పోతే మళ్ళీ ఇంకొక ఛానల్‌ని క్రియేట్ చేసుకుందాం అన్న ఆప్షన్ కూడా ఇప్పుడు యూట్యూబ్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏఐ ఆల్రెడీ మన ఫేస్‌ని రికగ్నైజ్ చేసింది. అలాగే మన వాయిస్‌ని కూడా రికగ్నైజ్ చేసింది కాబట్టి మనం ఇంకొక ఛానల్‌ని క్రియేట్ చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ అన్నది పోయిందండి అని చెప్పి ఇంకొక ఛానల్‌లోకెళ్ళి చెప్పి ఇలా చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఒకవేళ అలా చేసినా కూడాను ఎవరి ఛానల్‌లో అయితే మీరు వెళ్లి చేస్తున్నారో మీ ఫేస్‌ని రికగ్నైజ్ చేసి ఆ ఛానల్‌ని కూడా
టర్మినేట్ చేసేస్తుంది. అలాగే ఆ ఛానల్ వాళ్ళకి ఇంకేమైనా ఇంకా 2, 3 ఛానల్స్ ఉంటాయి కనుక అవి కూడా పోతాయి. అంటే మీ వల్ల మీకే కాదండి, పక్క వాళ్ళకి కూడా లాస్ అయితే అవుతుంది. సో, అందుకే ఈ పాలిసీ అన్నది చాలా అంటే చాలా భయంకరమైన పాలిసీ అనే చెప్పాలి. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా ట్రాష్ ఉంటే అంతటిని ఏరి పడేస్తుందనమాట. సో, ఏంటిది ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. మనకైతే ఇంతకుముందు యూట్యూబ్ అన్నది మెయిల్ చేసేదండి. అంటే సో అండ్ సో రీజన్ వల్ల మీ ఛానల్ అన్నది టర్మినేట్ అయిపోతుంది అని చెప్తే, మళ్ళీ దాన్ని అపీల్ చేసుకోవడమో ఏదో చేయడానికే, లేదంటే ఇంకేదైనా ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడైతే ఏఐ హెల్ప్‌తో ఎలాంటి అపీలింగ్ అన్నది లేదు. ఇంక టర్మినేట్ చేసిందంటే టర్మినేట్ చేసింది. అంటే మిమ్మల్ని యూట్యూబ్ అన్నది బ్యాన్ చేసేస్తుంది. ఇంక మీ ఫేస్ అన్నది యూట్యూబ్‌లో కనిపించకూడదు. మీ వాయిస్ అన్నది యూట్యూబ్‌లో వినిపించకూడదు. సో, ఇంత స్ట్రిక్ట్‌గా అయితే యూట్యూబ్ అయితే అయిపోయిందనమాట. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో ప్లీజ్ మీరు కొంచెం ఆలోచించి చాలా జాగ్రత్తగా చేయండి. లేదంటే మీ ఛానల్‌లో రిస్క్‌లో పడినట్టే. సో, ఇప్పుడు మనం ఎలాగా దీని నుంచి ఎలా బయటపడాలి? ఏం చేస్తే మనకి ఇలాంటివి రావు అని మీకు డౌట్ రావచ్చు. సో, నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తానండి. ఒక్కసారి మీరు ఆ పాయింట్స్‌ని చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా ఎప్పుడు అది చేయకుండా మీరు జాగ్రత్త పడండి. సో దట్ మీ ఛానల్ అన్నది ఇలాంటి డేంజర్ జోన్‌లోకైతే పడదు. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి కొన్ని పాలిసీస్ ఉన్నాయన్నమాట యూట్యూబ్‌కి. ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి. ఒకటొచ్చేసి వీడియో స్పామ్ అంటారు కదా! వీడియో స్పామ్ అంటే ఏంటంటే, చాలామంది చూడండి ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్ వీడియోసే చూసుకోండి. కొంతమంది టెక్ వీడియోస్ వ్యూస్ కోసం, వాచ్ టైమ్ కోసం, మనీ కోసం అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి ఈ ఆప్షన్స్‌ని క్లిక్ చేయండి, లేదా ఈ ఆప్షన్స్‌ని ఆన్ చేసుకోండి. సో దట్ మీకు ఇమ్మీడియేట్‌గా 500 సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంత టైం వాచ్ టైమ్ వస్తుందని చెప్పేసి ఇలాగా కొంతమంది మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వీడియోస్ చేసినా, అలాంటి వీడియోస్‌ని మీరు చూసి కూడా మీరు ఏమంటారు, మీరు ఇన్‌స్పైర్ అయ్యి అలాంటివి చేసినా కూడాను మీ వీడియో అన్నది టర్మినేట్ అయిపోతుంది. వీడియోయే కాదండి, ఛానల్ కూడా టర్మినేట్ అయిపోతుంది. సో, అలాంటి వీడియోస్ అస్సలు చేయకండి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ట్రాఫిక్ డైవర్షన్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్‌ని డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే ఏదైతే టాపిక్ ఉందో మీరు ఇందులోనే కంటిన్యూ చేయాలి. అలా కాకుండా సో, మీకు దీని కంటిన్యూషన్ కావాలంటే నాకు ఇంకొక ప్లాట్‌ఫామ్ ఉందండి. అక్కడ మీరు ఇక్కడికొచ్చి విజిట్ చేస్తే గనక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకో ప్లాట్‌ఫామ్‌లోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి డైవర్ట్ చేసినా కూడా యూట్యూబ్ అన్నది ఛానల్‌ని టర్మినేట్ చేసేస్తుంది. ఇవన్నీ కూడా ఏఐ హెల్ప్‌తోనే అయిపోతుందనమాట. యూట్యూబ్‌కి పెద్ద ఏదైతే స్ట్రెస్ ఉందో అదంతా ఏఐ ఇట్టే మాయం చేసేస్తుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే హార్మ్‌ఫుల్ వెబ్‌సైట్స్. లైక్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ అండి. చాలామంది బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా! అండ్ అలాగే ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఇలా చేయండి, ఇలా చేయడం వల్ల మీకు ఇంత వస్తుంది, అంత వస్తుందని బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి వాళ్ళ లైఫ్స్‌ని కూడా రిస్క్‌లో పెట్టేశారు కదా! ఇలాంటి వాటిని కూడా ప్రమోట్ చేసినా, లేదంటే ఇలాంటి హార్మ్‌ఫుల్ సైట్స్‌ని మీరు ఎంకరేజ్ చేసినా కూడాను మీ ఛానల్ అన్నది జల్లెడ పట్టి మరీ టర్మినేట్ చేసేస్తుంది. సో, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మిస్‌లీడింగ్ మెటా డేటా. అంటే ఏంటి అంటే చాలామంది ఉన్నారండి యూట్యూబ్‌లో దీనికి సంబంధించింది చాలా అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలామంది ఉన్నారు. అంటే మీరు వీడియోలో మాట్లాడే టాపిక్ వేరు, థంబ్‌నెయిల్ పెట్టేది వేరు, టైటిల్ ఒకలాగుంటుంది, డిస్క్రిప్షన్ ఇంకొకలాగుంటుంది, ట్యాగ్స్ వేరేలాగా ఇస్తున్నారు. అంటే దేనికి దానికి మ్యాచింగ్ అనేది ఉండదు. వీడియోలో ఉండే కంటెంట్ వేరు, మీరు చూపించే థంబ్‌నెయిల్ వేరు, టైటిల్ వేరు, డిస్క్రిప్షన్ వేరు. ఇలాగ మీరు జనాల్ని మిస్‌లీడ్ చేస్తే గనక తప్పకుండా యూట్యూబ్ అన్నది మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఫట్ ఎగరగొట్టేస్తుంది ఛానల్‌ని. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ ఏఐ అన్నది మనకి ఎంత యూజ్ అయిందో
అంతే డేంజరస్ కూడాను. సో, ఎవరైతే ఇలాంటి మిస్‌లీడింగ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ అన్నీ కూడా రిస్క్‌లో పడినట్టే. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ అంటే స్కామ్స్ అండి. లైక్ చూడండి, మీ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదా? ఒకవేళ మీకు వీడియోస్‌కి వ్యూస్ రావాలంటే గనక ఇంత అమౌంట్ మీరు పే చేస్తే నేను జెన్యూన్‌గా మీకు వ్యూస్ ఇస్తాను, వాచ్ టైమ్ ఇస్తాను, లేదంటే అని చెప్పి సబ్స్క్రైబర్స్ కౌంట్‌ని పెంచుతానని చెప్పి వాళ్ళు జెన్యూన్ అని అంటారు. కానీ అవి గనక మీరు ఎంకరేజ్ చేసినా, లేదంటే మీరు అందులో పార్టిసిపేట్ చేసినా, లేదు అంటే అలాంటి వీడియోస్‌ని మీరు క్రియేట్ చేసినా కూడాను మీ ఛానల్ అన్నది టర్మినేట్ అయిపోతుంది. సో, యూట్యూబ్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉందండి. ఎవరైతే జెన్యూన్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే యూట్యూబ్‌లో ఉంచాలనుకుంటుంది. ఇలాంటి ఫేక్ కంటెంట్, ఇలాంటి మిస్‌లీడింగ్ కంటెంట్ చేస్తున్న క్రియేటర్స్ అందరినీ కూడాను ఇప్పుడు జల్లెడ పట్టి మరీ తీసేస్తుంది ఏఐ హెల్ప్‌తో. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, నేనిప్పుడు ఈ పాయింట్స్ ఏదైతే చెప్పానో మీలో ఎవరైనా ఇది చేస్తుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఛానల్స్ రిస్క్‌లో పడినట్టే. సో, మళ్ళీ దాన్ని మనం అపీల్ చేయడానికి లేదు, రిక్వెస్ట్ చేసుకోవడానికి లేదు. మళ్ళీ మీరేదో గెటప్ మార్చేసి ఇంకొక ఛానల్‌ని క్రియేట్ చేసేయడానికి కూడా ఆప్షన్ అయితే ఏఐ ఇవ్వట్లేదు. మీరు గెటప్ అయితే మార్చగలరేమో గానీ మీ వాయిస్‌ని మార్చలేరు. సో, మీరున్న ఏదో ఒక హింట్ అయితే మీకు ఎక్కడో దగ్గర దొరికేస్తుందండి. సో, మీరింక తప్పించుకోలేరనమాట. అందుకే ఎవరైతే ఫేక్ వీడియోస్, ఫేక్ కంటెంట్‌ని క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడాను యూట్యూబ్ అన్నది బ్యాన్ చేసేస్తుంది. బ్యాన్ అంటే అలా ఇలా కాదు, ఇంకెప్పుడు మీ ఫేస్ గానీ, మీ వాయిస్ గానీ యూట్యూబ్‌లో ఎప్పటికీ కనిపించదు. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఎవరైతే జెన్యూన్‌గా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను యూట్యూబ్ అయితే సపోర్ట్ చేద్దామనే చూస్తుంది. సో, మీరందరూ కూడా జెన్యూన్ వీడియోసే చేయండి. కుదిరితే మీ ఫేస్ చూపించి మాట్లాడండి. లేదు అంటే అట్‌లీస్ట్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చైనా మీరు జెన్యూన్ కంటెంట్‌ని, మీ ఓన్ కంటెంట్‌ని మాత్రమే ఇవ్వండి. పక్క నుంచి ఏమి తేకండి. సో, ఇలాంటి వీడియోస్ చేస్తే గనుక తప్పకుండా మీ యూట్యూబ్‌లో సక్సెస్ అవుతారు. సో, మీకు ఈ వీడియో అన్నది ఇన్ఫర్మేటివ్‌గా ఉందని అనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ అంటే మన వీడియోస్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే గనక ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్స్ చేసి ఆ వీడియోస్‌ని షేర్ చేయండి. సో దట్ ఇంకొక నలుగురు, ఐదుగురు ఆ వీడియోని చూసి తెలుసుకొని అట్‌లీస్ట్ చేంజ్ అవుతారు. సో, ప్లీజ్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో దట్ మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను. జెన్యూన్ కంటెంట్ ఇస్తాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకైతే అట్‌లీస్ట్ ఒక 20-30 లైక్స్ అయినా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.